హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. జనవరి 19th నుంచి యారీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా, బుక్స్ కావాలి అన్నా, ట్రేసింగ్ డిజైన్ పేపర్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, కట్ బీడ్స్, 4mm సిల్వర్ కలర్ చెమ్కీ, సిల్క్ థ్రెడ్స్, పులియన్ రింగ్, థిన్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ బార్డర్లో లైన్స్కి బులియన్ రింగ్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 లైన్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ స్టెమ్స్కి కూడా మనం ఈ జర్దోజీ బులియన్ రింగ్ని యూజ్ చేస్తాము. ఇలా లైన్స్ లాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్కి కింద లీవ్స్ ఉన్నాయి కదా, వాటిని హాఫ్ జర్దోజీ లోడ్ స్టిచ్ లాగా ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఇలా లీఫ్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో కూడా ఒక జర్దోజీ బులియన్ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మ్యాంగో షేప్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడంతా మనం ఈ జర్దోజీ బులియన్ రింగ్స్తో లోడ్ స్టిచ్ లాగా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఈ మ్యాంగో షేప్ అంతటి మనం లోడ్ స్టిచ్తో బులియన్ రింగ్తో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద లీవ్స్ని కూడా నేను లోడ్ స్టిచ్తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఒక 4 రింగ్స్ తీసుకుంటూ ఈ లీవ్స్ అన్నిటిని జర్దోజీ బులియన్ రింగ్స్తో లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా లీవ్స్ అన్నిటిని మనం జర్దోజీ బులియన్ రింగ్స్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 కట్ బీడ్స్, దానిపైన ఒక 4mm సిల్వర్ కలర్ చెమ్కీ తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్స్ ఏమో 2 కట్ బీడ్స్ తీసుకోవాలి, అంటే మన సైజుని బట్టి. ఇక్కడ 2 కట్ బీడ్స్ తీసుకున్నాను కదా, పైన ఒక కట్ బీడ్ తీసుకోవాలి. ఒక 4mm చెమ్కీ, ఒక కట్ బీడ్ లెఫ్ట్ రైట్, మధ్యలో ఏమో 2 కట్ బీడ్స్ వేయాలి. పైన ఒక 4mm చెమ్కీ, కింద 2 కట్ బీడ్స్. మనకి ఎక్కడెక్కడ కావాలో అంత ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ మధ్యలో కూడా 3 times మనం ఈ కట్ బీడ్స్ చెమ్కీ అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ బార్డర్లో అవుటర్ లైన్స్కి స్టిచ్ చేసుకోవాలి. లోపల సైడ్ కూడా మనం మధ్యలో స్టెమ్ లీవ్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా బార్డర్ లాగా వచ్చేటట్టు ఈ సేమ్ కలర్ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ బార్డర్ లాగా వేసుకోవాలి. అవుటర్ సైడ్ కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ కింద లీవ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా జర్దోజీ ఫిల్లింగ్, దానికి కూడా నేను బార్డర్ లాగా చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ మధ్యలో బటన్ హోల్ స్టిచ్తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను.
ఫ్లవర్స్ అన్నిటికీ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మ్యాంగో షేప్ లోపల ఫిష్ బోన్ స్టిచ్ లీఫ్ స్టిచ్ చేస్తాం కదా, బటన్ హోల్ స్టిచ్ యూస్ చేసి ఫిల్లింగ్ అనేది లోపల ఆ విధంగా చేస్తున్నాను. తర్వాత లోపల లైన్ అంతా కూడా మనం సేమ్ కలర్ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది బార్డర్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన ప్లేస్ అంతట్లో పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ లైన్స్కి పింక్ కలర్ వేసుకున్నాం కదా, లోపల సైడ్ ఏమో మనం గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత లీవ్స్ అన్నిటిని లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకొని సేమ్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తోనే బార్డర్ అనేది చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ మ్యాంగో షేప్ అవుట్లైన్ కూడా మనం గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తోనే చైన్ స్టిచ్ వేసుకోవాలి. మిగిలిన ప్లేస్ అన్నిట్లో కూడా మనం లీవ్స్ స్టిచ్ చేసుకొని వాటికి కూడా సేమ్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో బార్డర్ ఇచ్చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్కి మనం పెటల్స్ లోపల ఫిల్లింగ్ అనేది చేసుకున్నాం కదా, అవుటర్ లైన్ కోసం 2 times మనం గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది బార్డర్ లాగా వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.